జాక్కు ఆ క్షణం ఒక నీడలా అనిపించింది. గుండెలో భయం, నిరాశ, ఆశ మధ్య ఒక అస్పష్టమైన సంఘర్షణ. నక్షత్రాలతో అలంకరించిన శవపేటికలో అతను ఒక్కడే, చీకటిలో, తన స్వంత ఊపిరితో పోరాడుతూ ఒకప్పుడు తన కీర్తిని తిరిగి పొందాలనే ఆశతో రూపొందించిన ప్రణాళిక ఇప్పుడు తననే ఈ గుండీలో బంధించింది. సోషల్ మీడియాలో తనను స్మరించుకుంటున్న ప్రముఖుల పోస్టులు చూస్తూ ఒక క్షణం అతని మనస్సు ఆనందంతో నిండినా ఆ ఆనందం క్షణికమైంది. అతని మేనేజర్ కారు ప్రమాదంలో చిక్కుకోవడం, తన రహస్యాన్ని తెలిసిన ఏకైక వ్యక్తి ఆస్పత్రిలో ఉండిపోవడం, ఈ వార్తలు జాక్ గుండెను స్తంభింపజేశాయి. శవపేటికలో ఊపిరి ఆడక గడియారం సూచీలు మాత్రం నిర్దాక్షిణ్యంగా కదులుతున్నాయి. తన స్నేహితులకు, బంధువులకు పంపిన సందేశాలు, కాల్స్ ఒక్కటి స్పందన రాలేదు. అతని కొత్త నంబర్, అతని అంత్యక్రియల రోజు నేపథ్యం అందరినీ అనుమానంలో ముంచెత్తాయి. జాక్ చనిపోయాడు, ఇది మోసం అని అందరూ అతన్ని బ్లాక్ చేస్తుంటే అతని గుండెలో నిరాశ ఒక బరువైన రాయిలా మారింది. కాని బతకాలనే తపన ఆ చీకటిలో ఒక చిన్న ఆశాకిరణంలా మిగిలింది. తన మాజీ సహాయకురాలు, తనను రహస్యంగా ప్రేమించిన ఆమె ఒక్కవేళ తనను నమ్ముతుందేమోనని జాక్ గుండె ఆశతో కొట్టుకుంది. వీడియో కాల్లో ఆమె కళ్లలో భయం, ఆశ్చర్యం, అవిశ్వాసం. జాక్కు అది ఒక క్షణం ఆశా నిరాశల మధ్య ఊగిసలాట. నేను బతికే ఉన్నాను అని అతను అరిచాడు, గొంతులో భయం, ఆవేశం మిళితమై. ఆమె అతని మాటలను నమ్మి, నీవు ధైర్యంగా ఉండు, నేను వస్తాను అని హామీ ఇవ్వడంతో జాక్ అళ్లలో ఆనంద ఆశ్రువులు తడమసాగాయి. అతని గుండె ఊపిరి పీల్చుకుంది. ఒక్క క్షణం అతను బతుకుతానని నమ్మాడు. కాని ఆ ఆశ కూడా క్షణభంగులుమైంది. సహాయకురాలు రాకపోవడం, ఆమె ఫోన్ను ఒక అపరిచితుడు ఎత్తడం, ఆమెను మానసిక వైద్యశాలకు తీసుకెళ్లుతున్నాం అనే వార్త జాక్ ఒక్కసారిగా చీకటిలోకి జారిపోయాడు. అతని గుండెలో భయం, నిస్సహాయత ఒక గుండీలా మారాయి. సమయం కేవలం 2 గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఆన్లైన్ క్యాబ్ బుక్ చేసినా డ్రైవర్ అతన్ని ఆటపట్టిస్తున్నాడని అనుకుని తిరస్కరించాడు.